ఇక రేవంత్ పాలనలో అన్ని వర్గాల జనం ఇబ్బందులు పడుతున్నారు. ఇచ్చిన ఏ హామీని కూడా నిలబెట్టుకొని కాంగ్రెస్ సర్కారుపై నిప్పులు చెరుగుతున్నారు. ఇక హస్తం పార్టీకి తగిన శాస్తి తప్పదని హెచ్చరిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో ఏ స్థాయిలో వ్యతిరేకత ఉందో వారి మాటల్లోనే విందాం. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం మోసపూరితమైన మాటలు చెప్పి అది ఒక్కటి కూడా నెరవేర్చకుండా ఇవాళ ప్రజలందరినీ మోసం చేసినారు. 6 గ్యారంటీలు అన్నారు. ఆ రోజు ఎలక్షన్కి ముందైతే ఎన్నైతే మాటలు చెప్పారో అవన్నీ మోసమైనది. 400 420 పథకాలు 420 పథకాలు అని చెప్పే వల్ల రేవంత్ రెడ్డి గారు 420 అయిపోయిండు. నిన్న కూడా అంటే మేము ఉచిత పథకాలు ఇచ్చే స్థాయిలో లేము, మాతోని కాదు ఏదో మాట చెప్పడం జరిగింది అని చెప్పిండు. 1.5 year లోపలనే నువ్వు ఇంత అప్పు తెచ్చినావు, ఆ అప్పుల లెక్కలు కూడా చెప్తున్నావు. ఇవాళ ఇన్ని తెచ్చి ఏం చేసినావు ప్రజలకు? ఆ 420 వాగ్దానాలు చేసి మీరు కూడా 420 అయిపోయారు. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలు సహించే పరిస్థితులు లేరు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి దాదాపు 16 నెలలు కావస్తా ఉన్నది. మరి ఆ రోజు 6 గ్యారంటీలు 6 420 హామీలతోని గద్దెనెక్కినటువంటి ఈ ప్రభుత్వం ఈరోజు 16 నెలలే కావస్తా ఉన్నది. ఈ 6 గ్యారెంటీలు అనేది 6 అబద్ధాలుగానే మిగిలిపోయినాయి. అదేవిధంగా మరి సీఎం రేవంత్ రెడ్డి గారు ఆ రోజు ఆయనే 420 హామీల పేరిట ఈరోజు ఇచ్చి ఆయన కూడా నిజంగానే 420గా మిగిలిపోవడం జరుగుతూ ఉన్నది. 6 గ్యారెంటీలు అనేది ఇచ్చి కనీసం ఏ గ్యారెంటీని కూడా ఇంతవరకు నిర్వహించలేకపోతున్నారు. మరి ఆ రోజు వృద్ధులకు, వితంతులకు, వికలాంగులకు అందరికీ కూడా మేము 2000 పింఛన్ 4000 ఇస్తాం, 4000 పింఛన్ 6000 ఇస్తామని చెప్పి ఉన్నారు. ఇంతవరకు దాని మీద అతి లేదు, గతి లేదు. మరి 2500 రూపాయలు మరి భరోసా అని చెప్పి ఆర్థికంగా ప్రతి మహిళకు ఇస్తున్నారు. ఇంతవరకు అదే దిక్కు లేదు. మరి కళ్యాణ లక్ష రూపాయలతో పాటు తులం బంగారు ఇస్తున్నారు, అది లేదు. అంటే ఈరోజు మహిళలను వంచన చేసి, మహిళలని మోసం చేసి ఈరోజు మరి ఇందిరా మహిళా శక్తి అని చెప్పి మళ్ళీ మహిళలకు మేము పురుషానికి ఇలా ప్రోగ్రామ్ చేస్తున్నాము, మహిళలను ఎంకరేజ్ చేస్తాము అని చెప్పి చెప్పుకోవడం సిగ్గుచేటు. ఇది మరోసారి మోసం చేసడం తప్ప ఇది ఏం లేదు. కేసీఆర్ చంద్రశేఖరరావు ఇచ్చినటువంటి కళ్యాణ లక్ష్మి ₹1,00,000 మాత్రం ఇస్తుంది, తులం బంగారం లేదు. మరి అది కూడా నెరవేర్చుకోవాలని కోరుకుంటున్నాం. రెండోది ఉచిత కరెంట్ అనేది ఇస్తున్నారు, కానీ కరెంటే సరిగ్గా లేకపోవడం ఇది కరెక్ట్గా అనిపించట్లేదు మాకు. ఇది సమంజసమైంది కూడా కాదు. గత 10 ఏళ్ల పాలనలో కూడా ఎప్పుడు కరెంటు పోయిన సందర్భాలు లేవు. ఇందిరమ్మ ఇండ్లు అని అంటున్నారు. ఇందిరమ్మ ఇండ్లలో కూడా సెలక్షన్ ప్రాసెస్ లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 అని చెప్పేసి ఇట్లా తీసుకున్నారు. లెవెల్ 1లో ఎలాంటి వాళ్ళని తీసుకున్నారు, లెవెల్ 2లో ఎలాంటి వాళ్ళని తీసుకున్నారు, లెవెల్ 3లో ఎలాంటి వాళ్ళని తీసుకుంటారు అనేది ఖచ్చితమైన క్లారిటీ అనేది లేదు. మహిళలకు 2500, అత్తకో తల్లికో పింఛన్ 2000 ఇస్తున్నారు. మేము 4000 ఇస్తామని చెప్పేసి వల్లమాలైన మాటలు మాట్లాడి పలికి బొంకినట్టు చేసి అదే 2000 ఇస్తున్నారు. మరి అత్తకు పింఛన్ వస్తే కోడలు కోప్పడుతుంది, మరి కోడలు కూడా 2500 ఇస్తామన్నారు. అట్లాంటిది కూడా ఇప్పటి వరకు ఎలాంటిది కూడా ఇవ్వలేదు. కాబట్టి ఇచ్చిన హామీలను ఖచ్చితంగా నెరవేర్చాలని కోరుకుంటున్నాం. ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా 420 హామీలు ఎక్కడ కూడా అమలు అవుతలేవు. ఎందుకంటే మహిళలకు ఏదైతే ఎలక్షన్లో హామీ ఇచ్చిండో 2500 రూపాయలు ఏదైతే ప్రతి మహిళకి ఇస్తున్నాడో అది కాలేదు. అదేవిధంగా 2000 పింఛన్ 4000 చేస్తున్నాడు, అది కూడా ఇప్పటి వరకు కూడా ఊసలేదు. మరి అదేవిధంగా ఏదైతే రైతు బంధు ఉన్నదో ఆ రైతు బంధు కూడా ఇప్పటి వరకు కూడా రైతులకు పూర్తి స్థాయిలో అమలు కాలేదు. హామీలు ఇచ్చిన అన్ని కూడా ఎక్కడ కూడా అవి అమలు కాలేవు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి కుట్రలకు అన్నిటికి కూడా ప్రజలే బుద్ధి చెప్తారు. మరి అదేవిధంగా ఈరోజు రైతు ఏదైతే పంట పండించిండో ఆ పంటను కూడా ఎక్కడ కూడా ప్రభుత్వం కొనుగోలు చేస్తలేదు. మరి అదేవిధంగా ఈరోజు వికలాంగులకు 3000 పింఛన్ కాకుండా 6000 ఇస్తామన్నారు. 6000 కూడా ఇప్పటి వరకు కూడా ఎక్కడ కూడా ఊసలేదు. మరి అదేవిధంగా కళ్యాణ లక్ష్మి ఏదైతే ఉన్నదో ₹1,00,000 కాదు, మేము తులం బంగారం ఇస్తామన్నారు. ఇప్పటి వరకు కూడా రాష్ట్రంలో ఎక్కడ కూడా తులం బంగారం ఎక్కడ కూడా ఏ మహిళకు కూడా ఇవ్వలేదు. మరి అదేవిధంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి 420 హామీలన్నీ కూడా ఎక్కడ అమలు పరుస్తలేవు.
నీవు ఇచ్చిన హామీలు ఎన్నో 420 హామీలు ఇచ్చిన ఒక్కటి కూడా నీవు నెరవేర్చలే. ఆ నెరవేర్చిన కరెక్ట్ లేకుండా మంది మీద దుమ్మెత్తి పారేసుకుంటూ పోతే అది లాభం కాదు. దయచేసి ప్రజలకు ఏమైతే హామీలు ఇచ్చినో మొత్తం పైన నువ్వు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి. లేని పక్షంలో మేమంతా కూడా రైతులం కాకుండా యువకులు అందరం కూడా ఏకమయ్యి ప్రభుత్వం మీద తిరగబాటు పరిస్థితులు తీసుకొస్తాము. రేపు పొద్దున ఇంకోటి కూడా ఏమంటున్నామంటే ఒక్కటి కూడా మొన్న రైతు బంధు అన్నాడు. రైతు బంధు ఎవరికి వేసిండు? ఎవరిని కూడా ఒక అర్ధ ఎకరం నుండి వచ్చిందంటారు, ఎవరిని సమంగా రాలే. 2 ఎకరాలను కదా అసలు రాలే, 3 ఎకరాలను అసలు రాలే. ఎవరికన్నా 100లో ఒకరికి వచ్చినాయంటే అవు నాకు వచ్చినా కానీ మాకు ఇంట్లో రాలేదు. ఇంట్లో 4 ఉంటే ఒకరికి వచ్చినా 2 3 రాలేదు. అదే పద్ధతి, అదే వ్యవహారం ఇంతకుముందు కేసీఆర్ ఉన్నప్పుడు వేయలేడా? పంట వండని పొలాలకు వేయలేమంటే బాగుంది సార్, ఎవరు అడుగుతుంది? పంట వండించే భూమిలో కూడా నువ్వు రైతు బంధు వేయకుండా ఇంకో రేపు వచ్చే లోకల్ బాడీ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ వాళ్ళే కనీసం ఓట్లాడే పరిస్థితి లేదు. కాంగ్రెస్ పార్టీ స్థానిక నాయకులు మాకు అందరూ చాలా కలిసిమెలిసి వాళ్ళే చెప్తున్నారు. వీళ్ళు ఇచ్చిన హామీలు ఏది కరెక్ట్ చేయలేరు కాబట్టి మేము జనాల్లో కొన్ని ఓట్లాడడానికి పరిస్థితి ఉంది. ఏం చేయాలని మాకు ఇబ్బంది ఉన్న పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. కానీ